మనకు ట్రిప్లో కావాల్సిన ముఖ్య ఆయుధాలు డీజిల్ కన్నా కార్ కన్నా ముందు బీట్స్ కావాలి రావడానికి అలా వచ్చినప్పుడు పని చేస్తారు. హలో ఏమన్నా చెప్పాలనుకున్నాను. మావాడు శివ శివ ఈయనంటే ఈయన తెలిసిందే, రోజు చూసాం ఒక స్టార్ట్ అవుతాం మేము. ఇది మరి మామూలు కాదు. రాదు వానికి, వీనికి రాదు. ఇద్దరు అది వరకు అయిపోయి ఇంకా 100 కిలోమీటర్స్ ఏమో ఉన్నాయి మొత్తం మానవ. అందుకే డ్రైవింగ్ రాదని చెప్పాలి. తెలుసు కదా రాదని ఎట్లా చెప్పాలి. మానవతాన్ని మంచిగా చిల్లు వెదర్ ఇస్తే మస్తు లేదు. అసలు రైడ్ అసలు పోతూనే ఉంటుంది, కంటిన్యూస్ డ్రైవింగ్. అవుతాను పోతాను అంతే. కార్తీక్ మనం పోయి రిసార్ట్ కూడా మన పక్క రిసార్ట్ పక్క ఇట్లా ఉంటుంది. అన్నా అవి వ్యూ అన్న వ్యూ ఎట్లున్నా అన్న వ్యూ అరే పెళ్ళి అయిపోయి అవసరమారా? అంత మీదకి ఎక్కిందన్నా. ఇక్కడ మంచిగా ప్లేస్ రైట్ హ్యాండ్ అదే అటు సైడ్ ఆ ప్లేస్ ఉన్నది నిలబడడానికి.
అదే రూట్ మనం వచ్చింది. అది వచ్చింది కదా, వచ్చింది కట్టు కదా, వచ్చింది అది వచ్చింది కదా, వచ్చింది కట్టు కదా, వచ్చింది టానా. ఓకే వచ్చింది ఇట్లా అంత కరెక్ట్ టైంకి మంచి అప్పటిదాకా మంచి నడిపాడు. నువ్వు చూసినావు కదా, రూట్ మ్యాప్ చూసినావు కదా. ఇంకా ఫస్ట్ ఎలా అన్న ఇప్పుడు నాకు ఎవరు చెప్పి అంటే ఇది మన అంత మురళి ఉన్నాడు, మురళి ఆయన ఇంకా మస్తు మంచి. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే మనం మారేడుమల్లి ఉంటాం. సో ఫైనల్లీ వీఆర్ రీచ్ టు మారేడుమల్లి. టైం ఎంతైతే తెలియదు, నేను చూసి కింద మెన్షన్ చేస్తాను. సో మారేడుమల్లికి అయితే వచ్చినాం. చూసుకోవచ్చు విలేజ్ మొత్తం ఇదే. పోయి ఫస్ట్ ఏమైనా టిఫిన్ చేసి రూమ్ చూసుకొని రూమ్కి పోయి నైట్ అంతా ట్రావెల్ చేసినాం కదా, సో పడుకొని తర్వాత మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్యాంబూ చికెన్. ఎందుకంటే ఇదంతా రైస్ ఇది. ఓకే లేదండి ఇప్పుడు హెచ్పి గ్యాస్ ఇప్పుడే దాటుతున్నాం. దాటినాము, టెంపుల్ వచ్చింది. పోలీస్ స్టేషన్ కాదు కాదు, గుడి దాటినాం. గుడి దగ్గర ఉన్నాం అని చెప్పు. ఎగ్జాక్ట్ గుడి రోడ్డు కూడా ఇట్లా ఉన్నారనుకో అబ్బా, ఏమైతుంది నీకు ట్రైబల్ ఏరియా కాబట్టి నక్సల్స్ అని అదని పైసలు గీసలు ఏముండవు కదా. పైసలు కావాలన్నావు అనుకో ఏం చేస్తారు? ఇక్కడ పైసలు ఎట్లా చెప్పు. హలో రాలే రాలే ఏం చెట్లు ఏవో పిచ్చి చెట్లు. పిచ్చి చెట్లు ఉంటాయి అబ్బా. మన్యం రిసార్ట్స్. కాఫీ ప్లాంట్. అవేనేది ఇల్లు అంతే. వస్తున్నాయి అన్ని ఖాళీ. ఇంకా వచ్చలు కదా మంచిగా. ఏందన్నా వంకాయ పులుసు, దుంప నిమ్మకాయ. కాఫీ ప్లాంట్స్ అన్నది. సైడ్కి రివర్ ఉండే కానీ రివర్ ఇట్లా నైట్ క్యాంప్ ఫైర్ ఇట్లా ఏమన్నా సారా? మొత్తం మర్చినా ఇంకేమైనా ఉన్నాయా? మొత్తం మర్చానా? ఓకే. సో మొత్తానికైతే మనం అనుకున్న రీసార్ట్కి అయితే వచ్చినాం. కాకపోతే ఇక్కడ అన్నీ అట్సే ఉన్నాయి. ఈ అట్స్ ఓకే అంటారా లేకపోతే రూమ్ అంటారా? అదో వీడిదుడు. ఇంకొకరి కోసం అది ఇంకొకరు ఉంటే అసలు మనకు అంతేం కాకపో. వ్యూ మాత్రం మొత్తం అడివి సెట్. సో మొత్తం ఇటు మొత్తం అడివి ఉన్నాయి, అసలు జంగలే. ఇటు సిగ్నల్ కూడా లేదు, ఒకటే పాయింట్ ఉన్నాయి. పాంపుట ఇక్కడ రివర్ కూడా ఉంది ఒకటి చిన్నది. అసలు హైలైట్, అసలు వాన కూడా పడుతుంది.
చూడొచ్చు రివర్ కూడా ఉన్నది, చూడొచ్చు. బాగా వాన పడుతుంది, వాన కూడా పడుతుంది. క్రేజీ అంటే క్రేజీ లొకేషన్. అసలు ఏం లేదు, అసలు ఒక్క బిల్డింగ్ లేదు, ఏం లేదు. మొత్తం చుట్టూ మొత్తం అడవి. జస్ట్ అంతే. మనం అంతకుముందు అక్కడ సిగ్నల్ దగ్గర చూసారా? సో అక్కడ నుండి ఇక్కడ 2 కిలోమీటర్స్ లోపలికి రావాలి. ఇక్కడైతే మొత్తం అసలు సిగ్నల్ లేదు, ఒకటే పాయింట్ సిగ్నల్ ఉన్నది. వాన పడుతుంది. నైట్ రివర్ కాడ ఆడిట కూర్చొని మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకొని చిల్లు కావచ్చు. చూద్దాం ఇది ఓకే అంటే ఓకే, లేదంటే వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, రూమ్స్ కావాలా? చల్లగా ఉన్నది పో, చల్లగా ఉన్నది కానీ రూమ్ ఓకే కదా? ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు. బా వాటర్ అసలు మనకి కింద కనబడుతుంది బండలు. అది మనకు ఆ వెనకాల అది కిచెన్. సో ఇటు సైడ్ అన్ని హట్స్. సీరియస్లీ అసలు అంటే ఎట్లా అంటే మన సిటీలో ఉన్నామనుకో, ఎటు చూసినా ట్రాఫిక్, రెస్టారెంట్లు, దోస్తులు, బైక్స్ తిరుగుడు అంతా ఇదే ఉంటుంది. కానీ అసలు ఇక్కడ అసలు ఏం లేదు. అసలు చుట్టుపక్కల మొత్తం చెట్లే. అసలు ఒక్క మనిషి కూడా ఎవరు కనబడతలేడు. సో ఇంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉన్నది. ప్రశాంతంగా ఏ సిగ్నల్లో లేదు, సిగ్నల్ కూడా లేదు, ఓన్లీ ఎయిర్టెలే. మన జియో అస్సలేదు. జియో మొత్తం స్టక్. వీళ్ళు డిష్ కూడా అంటే గిన్నెలు కూడా ఇక్కడనే వాష్ చేస్తారు ఈ రివర్ వాటర్తోనే. మనకి ఏ ఫుడ్ కావాలని ఇక్కడ ఆర్డర్ చేయొచ్చు, అన్నీ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి మన రూమ్లోకి సర్వ్ చేస్తారు. సో మేమైతే బాయిల్డ్ ఎగ్, సల్ల చారు, ఇంకేదో ఫ్రై ఏమో చెప్పినాం. సో నైట్ బ్యాంబూ చికెన్ ఇట్లా అందించుకుందాం అన్నారు. సో చలో ఓకే అని చెప్పి మార్నింగ్ టిఫిన్ చేసినాం. సో అందుకే ఆఫ్టర్నూన్ అయితే ఆ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. సో ఆర్డర్ అనేది మన రూమ్కి డెలివరీ అయిపోతుంది. సో మన సిటీలో ఉన్నామనుకో ఏముంటుంది లైఫ్, ఏముండదు. ఆఫీసు, జాబు, మంత్ ఎండ్ అయితే ఈఎంఐ, మంత్ మధ్యలో ఉంటే శాలరీ గురించి వెయిట్ చేస్తాం. శాలరీ ఎప్పుడు పడుతుంది, శాలరీ పడ్డదా ఈఎంఐలు అవి ఇవి అంతా లైఫ్, ఆఫీసు అంతా అదే రొటీన్ ఉంటుంది. కానీ ఇక్కడ అసోంటి లైఫ్ వదిలిపెట్టి ఇట్లాంటి ఒక లొకేషన్లోకి వచ్చి ఇక్కడ పీస్ఫుల్గా ఎవ్వరు లేరు నీ చుట్టుపక్కల చూసుకుంటే, ఒక్క ఏ టెన్షన్ లేదు, పీస్ఫుల్గా హ్యాపీగా ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ బతకచ్చు అనుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళని అడిగిన, ఇక్కడ ఏందన్నా మంచి లైఫ్ ఉన్నాయి కదా అంటే, లేదన్నా అట్లనే అనిపిస్తుంది, దాని తర్వాత అసలు ఇక్కడ ఉండలేకపోతామని చెప్పి అంటారు. అంతే, మనం కూడా ఏదంటే ఒక్కటే ప్లేస్లో మనం ఉండలేం. మొత్తం జ్యూసేగా ఇట్లా ఇష్టమా?